ఐపీఎల్ 2024లో తమ ఫస్ట్ మ్యాచ్కి సిద్ధమైన ఎస్ఆర్హెచ్ టీం ఈ రోజు కేకేఆర్తో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే శనివారం రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతుంది. అండ్ ఇదైతే ఈవినింగ్ మ్యాచ్. ఈ రోజు డబుల్ హెడర్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ పీపీకేఎస్ వర్సెస్ డీసీ అయితే సెకండ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఈ మ్యాచ్లో ఆబ్వియస్లీ రెండు టీంలు కూడా ఎలాగైనా గెలిచి బోని కొట్టాలని చూస్తాయి. బట్ అసలు ఈ మ్యాచ్లో ఈ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని చూసేద్దాం. సో ముందుకి రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే కోల్కతా వాళ్ళదే డామినేషన్. మొత్తం 25 మ్యాచ్లు ఆడితే 16 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. 9 మ్యాచ్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కోల్కతా వాళ్ళదే డామినేషన్. వాళ్ళు 3 గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 2 మాత్రమే గెలిచింది. సో ఓవరాల్ హెడ్ రికార్డ్ అయితే క్లియర్గా కేకేఆర్ టీం వైపే ఉంది. బట్ ఈ రెండు జట్ల మధ్య చివరిగా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. అండ్ ఆ మ్యాచ్ మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆ గేమ్లో హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఒక భారీ టార్గెట్ పెట్టారు. అండ్ కోల్కతా టీం చేజింగ్లో 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ టార్గెట్ని మాత్రం అచీవ్ చేయలేకపోయింది. బట్ ఎనివే ఓవరాల్గా ఈడెన్ గార్డెన్స్లో చూసుకున్నా సరే ఎస్ఆర్హెచ్ రికార్డ్ అంత మెరుగ్గా లేదు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 9 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అండ్ ఈ 9 మ్యాచ్ల్లో కోల్కతా వాళ్ళు 6 గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. సో ఓవరాల్ హెడ్ రికార్డ్ కేకేఆర్ వైపే ఉంది. అలాగే పర్టికులర్గా ఈ గ్రౌండ్లో చూసుకున్న రికార్డ్ కేకేఆర్ వైపే ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ టీం కొన్న ఒక్క పాజిటివ్ ఏంటంటే ముందు చెప్పుకున్నట్టు చివరిగా ఈ గ్రౌండ్లో వాళ్ళు కేకేఆర్తో మ్యాచ్ అన్నప్పుడు గెలిచారు. సో ఒక్క పాజిటివ్ నోట్ను మైండ్లో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టీం గట్టిగా ఆడితే ఖచ్చితంగా కేకేఆర్ టీంను వాళ్ళ సొంత గడ్డ మీద మట్టి కనిపించవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జనరల్గా ఈడెన్ గార్డెన్స్ ఒక స్లో వికెట్. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. అన్లైక్ టిపికల్ ఈడెన్ గార్డెన్స్ ఈ గ్రౌండ్లో చాలా 6లు చూసాం, అలాగే 4లు చూసాం. మెయిన్లీ ముందే చెప్పుకున్నాం, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇదే గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీం 225 కంటే ఎక్కువ రన్స్ కొట్టింది. సో గత ఐపీఎల్ ఈడెన్ గార్డెన్స్ వికెట్ అయితే చాలా వరకు బ్యాటింగ్ అనుకూలించింది. మరి కొత్త సీజన్లో కూడా వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ వికెట్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే కేకేఆర్ స్పిన్ అటాక్ బాగుందని చెప్పి స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేనైతే మరోసారి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత కూడా ఈడెన్ గార్డెన్స్ పిచ్లో పెద్దగా మార్పు లేదు. చాలా మ్యాచెస్లో రన్స్ ఎక్కువగానే వచ్చాయి. అలాగే ఇక్కడ బౌండరీ సైజెస్ కూడా మరీ అంత పెద్దగా ఉండవు. సో మనమైతే ఒక మంచి హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అన్లెస్ పిచ్ని ఏమైనా డ్రాస్టికల్గా స్లోగా మార్చేస్తే తప్ప. ఇక ఈ గ్రౌండ్లో స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా 86 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 86 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 51 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160గా ఉంది. సో ఈ స్టాట్స్ పెట్టి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ చేసింగ్కు బాగా అనుకూలిస్తుంది. పైకి మ్యాచ్ ఒక నైట్ మ్యాచ్ కావడం, అలాగే జూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసిన టీంకి మరోసారి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మ్యాచ్లు గెలవాలంటే అఫ్కోర్స్ గెలుస్తారు, బట్ భారీ స్కోర్ కొట్టాలి. మినిమం 200 to 220 రన్స్ వరకు కొట్టగలిగితే గ్రౌండ్లో అయితే డిపెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ 180 బిలో స్కోర్ అయితే ఖచ్చితంగా చేసే టీం ఈజీగా కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రికార్డ్స్ బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. పైకి గ్రౌండ్ ఈ సీజన్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఈ గ్రౌండ్లో లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న చేసింగ్ టీం 3 మ్యాచ్లో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో అన్ని విధాలు ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడమే శ్రేయస్కరం. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. మనం ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. అండ్ మ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే మనం ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూలోనే చెప్పుకున్నాం. ఒక సిఎస్కే మరి ఆర్సీబీ మ్యాచ్ మాత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రోజు నుంచి చూసుకుంటే మాత్రం ప్రతి నైట్ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటల నుండే స్టార్ట్ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ అయిన కేకేఆర్ టీం ఆన్ ది పేపర్ చాలా బలంగా ఉంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే వేరే లెవెల్. ప్రెసెంట్ ఐపీఎల్ 2024లో ఎంఐ సిఎస్కే టీం తర్వాత స్ట్రాంగెస్ట్ ఇండియన్ కోర్ ఉన్న టీం కేకేఆర్ బ్యాటింగ్ విషయంలో. బట్ ఎనివే లాస్ట్ ఇయర్స్ చూసుకుంటే కేకేఆర్ టీం టాప్ ఆర్డర్తో చాలా స్ట్రగుల్ అయింది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళు 14 డిఫరెంట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ ట్రై చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేకేఆర్ టీం తమ టాప్ ఆర్డర్తో ఎంత ఇబ్బంది పడుతుంది అనేది. బట్ ఎనివే సీజన్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు వాళ్ళ టాప్ ఆర్డర్ ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జేసన్ రాయ్కి రీప్లేస్మెంట్గా ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు. అలాగే లాస్ట్ టైం బ్యాట్ అద్భుతంగా పెర్ఫామ్ చేసిన వెంకటేష్ అయ్యర్ ఈసారి వాళ్ళకి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో సాల్ట్ మరి అయ్యర్ ఓపెనింగ్ కాంబినేషన్ కనుక క్లిక్ అయితే కేకేఆర్ టీంకి అసలు తిరిగి ఉండదు. ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అలాగే ఇద్దరు కూడా చాలా మంచిగా పవర్ హిట్టింగ్ చేయగలరు. మెయిన్లీ సాల్ట్ చూసుకుంటే రీసెంట్గా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ప్రెసెంట్ అతను ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 2 T20 బ్యాట్స్మెన్. సో ఈసారి అయితే కేకేఆర్ టీంకి ఓపెనింగ్ కాంబినేషన్ గట్టిగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక టాప్ ఆర్డర్లో ఈసారి నెంబర్ 3 బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాడు. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇచ్చాడు. సో అతని ఫిట్నెస్ విషయంలో కొంతవరకు క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పటికీ ప్రెసెంట్ శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ క్యాంప్లోనే ఉన్నాడు. అలాగే ఐపీఎల్ ట్రోఫీ ఫోటోషూట్కి వచ్చాడు. అండ్ మోస్ట్ లైక్లీ ఫస్ట్ మ్యాచ్లో ఆడే ఛాన్సెస్ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక కేకేఆర్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ నితీష్ రాణా, రింకు సింగ్ మరియు రసెల్ వీళ్ళ ముగ్గురు ఆ టీంకు వెన్నెముక్క లాంటి వాళ్ళు. పర్టికులర్గా ప్రెసెంట్ రింకు సింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే రసెల్ కూడా T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా అతను కూడా ఫామ్ అందుకున్నాడు. సో కేకేఆర్ టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. ఈవెన్ వాళ్ళకి డౌన్ ది ఆర్డర్లో రమన్దీప్ సింగ్ మరియు సునీల్ నారాయణ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా కేకేఆర్ టీం దగ్గర మంచి ఫైర్ పవర్ ఉంది, అలాగే డెప్త్ కూడా కనిపిస్తుంది.
అయితే బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు పేస్ బౌలింగ్లో ఎక్కువగా మిచెల్ స్టార్క్ మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ టీంలో స్టార్క్ తప్పితే మరో ప్రామిసింగ్ పేస్ బౌలర్ కనిపించట్లేదు. మెయిన్ ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ కోర్ అంత స్ట్రాంగ్గా లేదు. సో వాళ్ళ పేస్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ క్లిక్ అయితే కేకేఆర్ టీం ఒక డిఫరెంట్ టీంలా కనిపిస్తుంది. అలా కాకుండా అతను ఫెయిల్ అయితే కేకేఆర్ టీంకు తెప్పలు తప్పకపోవచ్చు. ఇక స్టార్క్ తోటి రెండో పేసర్గా హర్షిత్ రాణా ఆడే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర చేతన్ సకరియా లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. బట్ స్టార్క్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి రైట్ ఆర్మ్ ఆప్షన్ కోసం హర్షిత్ రాణా వైపుకే వెళ్తారు. ఇక వీళ్ళిద్దరితో పాటు ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్స్గా రసెల్ ఉంటాడు. అలాగే వాళ్ళు రమన్దీప్ సింగ్ లాంటి ప్లేయర్ ఆడిస్తే అతను కూడా చాలా మంచి పేస్ బౌలింగ్ వేయగలడు. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైంలోనే కేకేఆర్ స్పిన్ అటాక్ ఈసారి కూడా బలంగానే కనిపిస్తుంది. మెయిన్లీ సునీల్ నారాయణ మరియు వరుణ్ చక్రవర్తి కాంబినేషన్ ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషన్. అండ్ వీళ్ళతో లాస్ట్ టైం శ్రేయస్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ కూడా యాడ్ అయ్యాడు. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయితే కోల్కతా టీం తమ సొంత గ్రౌండ్లో ఏ టీంనైనా సరే ఓడించగలదు. బట్ ఎనివే కోల్కతా స్పిన్నర్స్కు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏడెన్ మార్క్రమ్ మరియు హెన్రిక్ క్లాసెన్కి వాళ్ళ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో కేకేఆర్ స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేసుకుని రావాలి. లేకపోతే వీళ్ళిద్దరు కేకేఆర్ నుండి గేమ్ను లాగేసుకునే ఛాన్స్ ఉంది. ఎనివే మ్యాచ్ కోసం కేకేఆర్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ మరియు వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ఆండ్రే రసెల్, నెంబర్ 7లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8లో సునీల్ నారాయణ్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళ దగ్గర కూడా ఆన్ ది పేపర్ చాలా మంచి టీం ఉంది. మెయిన్లీ సార్ ఎస్ఆర్హెచ్ టీం తమ కెప్టెన్ మార్చుకున్నారు. ఏడెన్ మార్క్రమ్ను పక్కన పెట్టి ప్యాట్ కమిన్స్కి ఆ బాధ్యతలు అప్పగించారు. సో ప్యాట్ కమిన్స్ ఎంత ప్రూవెన్ కెప్టెనో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గానే WTC ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. అలాగే వరల్డ్ కప్ కూడా గెలిపించి పెట్టాడు ఆస్ట్రేలియా టీంకి. సో అతని కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా తమ ఫార్చ్యూన్స్ని మార్చుకోవాలని చూస్తారు. మెయిన్లీ వాళ్ళు లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచారు. అలాగే గత 3 ఏళ్లుగా చూసుకున్న ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేకపోయారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా ప్యాట్ కమిన్స్ మీద గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఈవెన్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే సార్ ఎస్ఆర్హెచ్ టీం కూడా కొంతవరకు మెరుగ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకొచ్చారు. సెట్ అయితే ఖచ్చితంగా ఒక డేంజరస్ బ్యాట్స్మెన్, పర్టికులర్గా పవర్ ప్లేలో బౌలర్స్ను ఉతికారేస్తూ ఉంటాడు. సో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ పేరులో కూడా కొన్ని సమస్యలు కనబడ్డాయి. బట్ ఈసారి మాత్రం హెడ్ రూపంలో వాళ్ళకి ఒక స్ట్రాంగెస్ట్ ఓపెనర్ ఉన్నాడు. ఇక మయాంక్ అగర్వాల్ మరి హెడ్తో పాటు టాప్ ఆర్డర్లో ఈసారి అభిషేక్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. నెంబర్ 3లో అభిషేక్ శర్మ ఆడొచ్చు. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ టీం రాహుల్ త్రిపాఠిని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చి మిడిల్ ఆర్డర్లో ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు త్రిపాఠిని నెంబర్ 3లోనే ఆడించాలనుకుంటే అండ్ దెన్ అభిషేక్ శర్మని మిడిల్ ఆర్డర్లో ఆడించే ఛాన్స్ ఉంటుంది. ఎనివే ఎస్ఆర్హెచ్ టీంకి మిడిల్ ఆర్డర్లో ది స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ అయితే హెన్రిక్ క్లాసెన్. అతను లాస్ట్ ఇయర్ వంటి చేతి ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ భారానంతా మోసాడు. అయితే ఈసారి చూసుకుంటే అతనికి ఏడెన్ మార్క్రమ్ ఒక మంచి పార్ట్నర్ కాగలడు. ఎందుకంటే ఈసారి మార్క్రమ్ మీద ఎలాంటి క్యాప్టెన్సీ ఒత్తిడి ఉండదు. అతను ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం అతని బ్యాటింగ్ మీద చేస్తాడు. ఇక వీళ్ళతో పాటు డౌన్ ది ఆర్డర్ చూసుకుని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. బోత్ వాషింగ్టన్ సుందర్ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా తమ బ్యాట్లను జులిపించి భారీ షాట్లు ఆడగలరు. సో కేకేఆర్ బ్యాటింగ్లోనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. అయితే కేకేఆర్ బ్యాటింగ్ ఎక్కువగా ఇండియన్ కోర్ మీద డిపెండ్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎక్కువగా ఫారెన్ కోర్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. బట్ ఎనివే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. మెయిన్లీ వాళ్ళ దగ్గర పేస్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక టాప్ నచ్ బౌలర్ ఉన్నాడు. సో భూవీ అయితే డెఫినెట్లీ ఒక గన్ బౌలర్, ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి బౌలింగ్ చేయగలడు. పవర్ ప్లేలో బౌలింగ్ వేయమన్నా మంచిగా వేస్తాడు. మిడిల్ ఓవర్స్లో ఒక ఓవర్ కావాలంటే వేస్తాడు. అలాగే డెత్ ఓవర్స్లో కూడా రన్స్ని కంటైన్ చేయగలడు. ఇక అతనితో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీ నటరాజన్ మరియు ఉమ్రాన్ మాలిక్ లాంటి పేసర్స్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నారు. సో నేనైతే ఈ మ్యాచ్లో మార్క్ హెన్సన్కు ఛాన్స్ దొరకదు అనుకుంటున్నా. ఎందుకంటే ఏడెన్ మార్క్రమ్కి కేకేఆర్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు ఉంది కాబట్టి అతన్నే ఆడిస్తారు. పైకి ఇటు తిరిగి ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఇండియన్ పేస్ అటాక్ ఉంది. దీనివల్ల వాళ్ళిద్దరు ఫారెన్ బౌలర్స్ని ఆడించడం అంటే బ్యాటింగ్ వీక్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే మార్క్ హెన్సన్ ఆడకపోతే పవర్ ప్లేలో భూవీకి ఒక మంచి బౌలింగ్ పార్ట్నర్ కనిపించట్లేదు. అఫ్కోర్స్ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో వేయగలడు, బట్ ఎక్కువగా రన్స్ ఇస్తూ ఉంటాడు. పైగా ప్యాట్ కమిన్స్ మరియు భూవీ ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ పేస్ బౌలర్సే. సో దీంతో వాళ్ళు ఒక లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కోసం ఉమ్రాన్ మాలిక్ బదులు జయదేవ్ అనంతకత్ని ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. లేదు పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ మరియు సుందర్తో మేనేజ్ చేయగలమనుకుంటే దాన్ని ఉమ్రాన్ మాలిక్కి ఛాన్స్ ఇస్తారు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి అయితే పేస్ బౌలింగ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఐపీఎల్లో ది వరస్ట్ స్పిన్ అటాక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళదే. అన్ని టీమ్స్ కంటే తక్కువ వికెట్లు తీశారు. అలాగే వరస్ట్ బౌలింగ్ యావరేజ్ ఉంది. అలాగే వరస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. ఈవెన్ స్పిన్నర్స్ ఎకానమీ తీసుకున్న ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళదే వరస్ట్. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే గత 2 ఏళ్లలో స్పిన్ అటాక్ సరిగ్గా కలిసి రాలేదు. ఈవెన్ ఈసారి కూడా స్పిన్ అటాక్లో పెద్దగా మార్పులు లేవు. అఫ్కోర్స్ అసరంగాన్ని తీసుకున్నారు, బట్ అతను ఫస్ట్ 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. సో అతను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం మయాంక్ మార్కండేని ఆడిస్తారు. అండ్ అతను తోడు రెండో స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. ఇక వీళ్ళతో పాటు స్పిన్ ఆప్షన్స్కి అభిషేక్ శర్మ, ఏడెన్ మార్క్రమ్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళ ముగ్గురు కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలరు. సో స్పిన్ ఆప్షన్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ఉన్నాయి, బట్ క్వాలిటీ అంత ఎక్కువగా లేదు. ఎనిమిది మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ మరియు ట్రావిస్ హెడ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత నెంబర్ 3లో అభిషేక్ శర్మ, నెంబర్ 4లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 8లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9లో మయాంక్ మార్కండే, నెంబర్ 10లో టీ నటరాజన్,
నెంబర్ 11 ఉమ్రాన్ మాలిక్, మరి ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి ఆడే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఆన్ ది పేపర్ చూసుకుంటే రెండు టీంలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. బట్ హెడ్ టు హెడ్ రికార్డ్ మరియు హోమ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా కేకేఆర్కే ఉంటాయి. అయితే ముందు చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో మార్కర్ మరియు క్లాసన్కు కేకేఆర్ స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో వాళ్ళిద్దరు కనుక ఫైర్ అయితే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా కేకేఆర్ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేయగలగాలి. సో ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ మరియు వాళ్ళ బౌలింగ్ ఈ మ్యాచ్లో చాలా కీలకం. ఈ రెండు కనుక సక్సెస్ అయితే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలుస్తారు. లేకపోతే ఆబ్వియస్లీ మ్యాచ్లో డిఫాల్ట్గా కేకేఆర్ వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు అండ్ వాళ్ళకి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.